హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గీక్షశులు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక చెమిటివాడు, ఒక గుడ్డివాడు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి సావాసం. ఇద్దరు ఆ ఊళ్ళోనే అడుక్కు తిని బతికేవాళ్ళు. కానీ ఒక్క ఊళ్ళో ఎన్నాళ్ళు దొరుకుతుంది వాళ్లకు బిచ్చం. అందుకని ఆ ఊరు వదిలి దూరదేశాలు పోయి బతుకుదామని ఇద్దరూ కలిసి బయలుదేరారు. దోవలో గుడ్డివాడు చెవిటివాడితో, "ఇదిగో చెవిటి మామ, మనిద్దరం ఒక మాటకు వద్దాం. నేను విన్నదెల్లా నీకు చెప్పుతాను. నువ్వు చూసిందెల్లా నాకు చెప్పు. మనకు దొరికిందెల్లా చెరిసగం పంచుకుందాం" అన్నాడు. చెమిటివాడు ఎగిరి గంతేసి సరేనన్నాడు. కొంత దూరం పోయేసరికి గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. "ఇదిగో ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది. దాన్ని పట్టుకు తీసుకెళ్ళామా మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు" అన్నాడు. చెమిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయాడు. అక్కడ ఒక గుంజకు గాడిద కట్టేసి ఉంది. చెమిటివాడు దాన్ని విప్పి తోలుకు వచ్చాడు. ముగ్గురు మళ్ళీ కొంచెం దూరం పోయారు. చెమిటివాడు ఇలా అన్నాడు, "ఇదిగో గుడ్డిమామ, ఇక్కడ చీమల బారు పోతున్నది" అన్నాడు. "ఇంకేం, కాసిని తీసి పైపంచన మూట కట్టు. ఎందుకైనా పనికిరాకపోతయ్యా" అన్నాడు గుడ్డివాడు. ఇంకా కొంచెం దూరం పోయేసరికి చాకలివాడి బాన కనిపించింది. దాన్ని కూడా తీసుకుని గాడిద మీద కట్టుకుని బయలుదేరారు. ఇంతలో పొద్దుగూక వచ్చింది. ఆకాశాన దట్టంగా మబ్బు పట్టింది. ఉరుములు మెరుపులతో వాన వచ్చింది. దగ్గరలో ఏది కనబడినా చాలు, అందులో తలదాచుకుందామనుకున్నారు ఇద్దరు. అలాగే కాస్త దూరం పోయేసరికి పెద్ద మేడ కనిపించింది. "అదిగో పెద్ద మేడ" అన్నాడు చెమిటివాడు. "అయితే నా చెయ్యి పట్టుకు పరిగెత్తు. నా చెవులు ఉరుముల మోతకు పగిలిపోతున్నాయి" అన్నాడు గుడ్డివాడు. "నాకు ఉరుములంటే లెక్కలేదు గాని మెరుపులతో నా కళ్ళు పోతున్నాయి" అన్నాడు చెమిటివాడు. "ఎందుకు మామా, మనిద్దరం ఊరికే వాదించుకోవటం. త్వరగా కొంపకు చేర్చు, తడిసిపోతున్నాం" అన్నాడు గుడ్డివాడు. ఇద్దరూ ఆ కటిక చీకట్లో తడుస్తూ ఇంటికి చేరుకున్నారు. గుడ్డివాడు ఆ ఇంటి మెట్లు, తలుపులు, గడియలు చూసి, "ఇది ఎవడిదో రాక్షసుడి కొంపలాగా ఉంది. మనం ఇంకో చోటికి పోదాం" అన్నాడు. చెమిటివాడికి భయం వేసింది. కానీ ఎక్కడికి పోతాడు? ధైర్యం తెచ్చుకుని, "దీంట్లోకే పోదాం పద గుడ్డిమామ, రాక్షసి వస్తే నేను జవాబు చెప్పుతాను" అన్నాడు. ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపు నెట్టి గాడిదను లోపలికి తోలి మళ్ళీ తలుపు బిగించారు. లోపల రాక్షసి లేదు, గీక్షసి లేదు. వాళ్లకు బాగా ఆకలి వేస్తున్నది. అన్నము, కూరలు, పళ్ళు పెట్టి ఉన్నవి. గాడిదను స్తంభానికి కట్టేసి ఇద్దరూ కూర్చుని ఆ అన్నమంతా మెక్కారు. కడుపు నిండేసరికి వాళ్లకు నిద్ర వచ్చింది. గురక పెట్టడం మొదలుపెట్టారు. ఇంతలో ఎక్కడో తిరగడానికి పోయిన రాక్షసి వచ్చాడు. తలుపులు బిగించి ఉండేసరికి వాడికి కోపం వచ్చింది. "ఎవడ్రోయ్ లోపల? తలుపు తీస్తారా, మిమ్మల్ని పచ్చడి చేయమంటారా" అని కేక వేశాడు. ఈ కేకతో గుడ్డివాడికి మెలకువ వచ్చింది. గజగజ వణుకుతూ చెమిటివాడిని లేపి, "విన్నావా కేక? రాక్షసి వచ్చాడు" అన్నాడు. "నాకు వాడి కేకలంటే లెక్కలేదు. నువ్వూరుకో, నేను జవాబు చెప్పుతాను" అని చెమిటివాడు రాక్షసిని దబాయించాడు. "ముందు ఎవడివోయి నువ్వు? హాయిగా నిద్రపోయేవాళ్ళని వచ్చి లేపుతావు" అన్నాడు. "నేనా? రాక్షసుణ్ణి. ఇది నా ఇల్లు. తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తాను" అన్నాడు రాక్షసుడు. "నువ్వు రాక్షసుడివైతే మేము గీక్షసులం. ఏమనుకున్నావో? మేము రోజూ రాక్షసులనే తింటాము అన్నంలో, తెలుసా" అన్నాడు చెమిటివాడు బిగ్గరగా. రాక్షసికి ఆశ్చర్యం వేసింది. "ఏమిటి, మీరు రాక్షసుల్ని తినే గీక్షసులా? ఏది, పొట్ట చూపించండి, నేను నమ్ముతాను" అన్నాడు రాక్షసుడు. "అయితే కిటికీ దగ్గరికి రా, చూపుతాను" అన్నాడు చెమిటివాడు. రాక్షసి కిటికీ దగ్గరకు వచ్చేసరికి గుడ్డివాడు చాకలి బాన తీసుకుపోయి కిటికీకి అడ్డం పెట్టాడు. రాక్షసి ఆ బాన తడిమి చూసి, "అమ్మయ్యో, ఎంత పెద్ద పొట్టో!
అయితే బాబూ, మీ తలకాయ కూడా చూపుతారా అని అడిగాడు రాక్షసుడు. గుడ్డివాడు గాడిదను లాక్కొచ్చి కిటికీ ముందు నిలబెట్టాడు. రాక్షసుడు గాడిద తల తడిమి చూసి బాబోయ్ అనుకున్నాడు లోపల. కానీ బయటికి కనబడనివ్వకుండా, బాబూ, మీ అరుపు కూడా కాస్త వినిపిస్తారా అని అడిగాడు. గుడ్డివాడు మూటలో ఉన్న చీమల్ని తీసి గాడిద చెవిలో పోశాడు. గాడిద తల అల్లల్లాడించి బిగ్గరగా చెవులు పగిలిపోయేటట్టు వొండ్ర పెట్టింది. పాపం రాక్షసికి హడలు పుట్టి ఆ అర్ధరాత్రే అడవిలోకి పారిపోయాడు. రాక్షసి పారిపోయినాక గుడ్డివాడు, చెవిటివాడు అబ్బా! బ్రతికిపోయామనుకున్నారు. ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ వస్తాడేమోనని వాళ్ళకి భయం వేసింది. అప్పటికి వాన వెలిసింది. మబ్బులు విచ్చిపోయినాయి. వెన్నెల కాసింది. చెవిటివాడికి ఆ ఇంటో ఒక మూలన ఏదో గుట్ట కనబడింది. దగ్గరికి పోయి చూశాడు. వెండి, బంగారు నగలు, నాణేలు. చెవిటివాడు గుడ్డివాడికి ఈ సంగతి చెప్పి అవన్నీ 4 మూటలు కట్టి 2 మూటలు గాడిద మీద, మిగతా 2 మూటలు చెరొకరు వేసుకుని ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళారు. ఇక రాక్షసి ఏమి చేశాడు? ఆ పరిగెత్తడం రొప్పుకుంటూ రోజుకుంటూ వాళ్ళ మామగారి ఇంటికి పోయి పడ్డాడు. పడి ఈ సంగతంతా మామకు, బావమరుదులకు చెప్పాడు. వాళ్ళకి ఈ మాటలు వినేసరికి చాలా కోపం వచ్చింది. ఛీ! పనికిమాలిన వెధవ! రాక్షస జాతికి అవమానం తెచ్చావు. పద, మేము వస్తున్నాం. ఆ గీక్షసులు ఎక్కడ ఉన్నారో చూపించు అన్నాడు. మన రాక్షసి మామను, బావమరుదులను వెంటబెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఎవ్వరూ లేరు. పైగా ఇంటిలో ఉన్న ధనమంతా పోయింది. ఇక అంతా కలిసి గీక్షసులను వెతుక్కుంటూ అడవిదారి పట్టారు. మీరు రాక్షసుల పేర్లు ఎప్పుడన్నా విన్నారూ? చాలా గమ్మత్తుగా ఉంటాయి వాటి పేర్లు. మన రాక్షసి పేరు దోనెకడుపు రాక్షసి. వాడి మామ పేరు కొంగకాళ్ళ రాక్షసి. వాడి పెద్ద బావమరిది పేరు గెద్దముక్కు రాక్షసి. రెండో వాడి పేరు పులిమొహం రాక్షసి. మూడో వాడి పేరు పిల్లికళ్ళ రాక్షసి. నాలుగో వాడి పేరు గాడిద చెవుల రాక్షసి. ఈ రాక్షసులు వెతుక్కుంటూ రావడం మన గుడ్డివాడు కనిపెట్టాడు. వాడు చప్పుడు విని, చెవిటన్నా, రాక్షసులు మన వెంట పడ్డారు. గాడిదని అడవి లోపలికి తోలి మనమిద్దరం ఇక్కడే చెట్టు ఎక్కితే బాగుంటుంది. వాళ్ళు దాటిపోయిన తర్వాత మనం వెళ్ళొచ్చు అన్నాడు. చెవిటివాడు సరేనని గాడిదను అడవిలోకి తోలి చెట్టెక్కి కూర్చున్నారు. రాక్షసులు చెట్టు దగ్గరికి వచ్చి గుడ్డివాణ్ణి చూశారు. పొంగకాళ్ళ రాక్షసి ముందు వీణ్ణి పట్టుకు తిందామన్నాడు. అక్కడి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి అందరికీ పైన గాడిద చెవుల రాక్షసిని ఎక్కమన్నారు. గుడ్డివాడికి వీళ్ళ మాటలు వినేసరికి భయం వేసింది. చేతులతో అటూ ఇటూ తడవటం మొదలుపెట్టాడు. వాడి చేతికి గాడిద చెవుల రాక్షసి చెవులు చిక్కినవి. వాడు తన సత్తువంతా చూపి ఆ చెవులు మెలిపెట్టాడు. ఇటు చెమిటివాడు, పోనివ్వ మాకు, అట్లాగే పట్టుకో అని కేక వేశాడు. ఇంకేం, ఆ నొప్పికి ఈ కేకలకు ఆగలేక గాడిద చెవుల రాక్షసి గీ పెడుతూ ఒక్క దూకున కిందికి దూకి పారిపోయాడు. వాడి అరుపు, పారిపోవటము చూసి మూడోవాడు, మూడోవాడిని చూసి రెండోవాడు, ఇట్లా అంతా చావు పరుగులంకించుకున్నారు. వాళ్ళు పారిపోయినాక గుడ్డివాడు, చెమిటివాడు చెట్టు దిగి వచ్చారు. చెమిటివాడు గాడిదను వెతుక్కుని తోలుకు వచ్చాడు. అప్పటికి తెల్లవారింది. ఇద్దరూ కలిసి ఊరిముఖంగా ప్రయాణం సాగించారు. ఊరి దగ్గరికి చేరినాక చెమిటివాడు, గుడ్డిమామ, గుడ్డిమామ, మనం ఊరి దగ్గరికి చేరాము. ఇక పర్వాలేదు. మనం తెచ్చుకున్నది భాగాలు వేసుకుందామా అన్నాడు. గుడ్డివాడు సరేనన్నాడు. చెమిటివాడు భాగాలు వేశాడు. అందులో చెమిటివాడు తన భాగానికి కాస్త ఎక్కువగా వేసుకున్నాడు. గుడ్డివాడు 2 రాసులు చేతులతో తడివి చూశాడు. తన భాగం చిన్నది. వాడికి కోపం వచ్చి చెమిటివాడిని చరిచి కొట్టాడు చెంప మీద. ఆ దెబ్బకు చెమిటివాడు బిత్తరపోయాడు. తర్వాత సంభాళించుకుని వాడు గుడ్డివాడి కణత మీద లాగి గుద్దాడు.
ఈ గుద్దుతో గుడ్డివాడి తల తిరిగింది. కాసేపు తల దిమ్ముగా ఉంది. ఆ తర్వాత చిత్రమేమంటే వాడికి కళ్ళు కనపడటం మొదలుపెట్టినాయి. ఇటు చెమిటివాడికి ఆ చెంపదెబ్బతో వినపడటం మొదలుపెట్టింది. ఈ సంగతి ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత న్యాయంగా భాగాలు వేసుకుని పక్క ఊరు పోయి హాయిగా ఉన్నారు. చూసారా గమ్మత్తు! కలిసి వచ్చేటప్పుడు మనం పొరపాట్లు పడ్డా మనకు మంచే కలిగిస్తాయి. ఇదండి 'గీక్షశులు' అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.